అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను నా కర్ణాటక ట్రిప్‌లోని కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈవినింగ్ కాచిగూడలో 7:30కి మనకు మైసూర్ ట్రైన్ ఉంటుంది. మార్నింగ్ నెక్స్ట్ డే 9:30 మనం మైసూర్‌లో దిగుతాము. అక్కడ నుంచి కొండ మీదకి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ కొండ మీద కూడా మనకు 2 వేస్ ఉంటాయి. ఒకటి బస్సు ఆర్ వెహికల్స్ వే ఉంటుంది. ఇంకొకటి నడిచి కూడా వెళ్ళొచ్చు. మనం నడిచి వెళ్ళే మార్గంలో ఎక్కువ విషయాలు మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఏంటంటే ఆ వెళ్ళే దారిలో మనకు ఒక పెద్ద నంది కూడా కనబడుతుంది. మళ్ళీ దర్శనంకి వచ్చేసి ఒక 3 to 4 అవర్స్ పడుతుంది. శుక్రవారం టైంలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది రష్. మనము స్పెషల్ దర్శనంకి అలా వెళ్ళడం అయితే బెటర్ ఆప్షన్. అక్కడే ఇక అమ్మవారికి దీనిని అమ్మవారి శక్తిపీఠంగా కూడా వర్ణిస్తారు. ఇక్కడ అమ్మవారి వెంట్రుకలు పడిన ప్రదేశంగా చెప్తారు. దీనిని ఇక్కడ అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి ఇక్కడ కొలువైనట్టుగా పురాణం. అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క టెంపుల్తో పాటు చుట్టుపక్కల శివుడి ఆలయం, విష్ణు ఆలయాలు కూడా ఉంటాయి. అవన్నీ మనం దర్శించుకొని ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మైసూర్ ప్యాలెస్ కూడా మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పటికీ కూడా ఆ రాజుల సంతానం కానీ వారి వంశపరంపర్యలో ఉన్న వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. అది ప్రత్యేకంగా దసరా టైంలో వాళ్ళని ఊరేగిస్తారు. మరియు ఆ రాజవంశానికి ఉన్న శాపము కూడా 400 ఏళ్ళ తర్వాత రీసెంట్ ఇయర్స్లోనే క్లియర్ అయినట్టుగా కూడా చెప్తారు.